నిజం న్యూస్ కి స్వాగతం. విద్యార్థులను నవ్వారని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేస్తారు విద్యార్థుల తల్లిదండ్రులు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల జడ్పీ హై స్కూల్లో 9వ తరగతి చదివే ముగ్గురు విద్యార్థులను తనను చూసి నవ్వారని చెప్పులు విసిరారు కొట్టినారు ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి. విద్యార్థుల మెడకు చెప్పులను తగలడంతో గాయాలయ్యాయి. పాఠశాలలోని శ్రీనివాసరెడ్డికి దేహశుద్ధి చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సార్ నాకేం తెలియదని ఇంకా గట్టి కొడుతుంది. వాళ్ళతో నవ్వుతే ఆయన సార్థి కృష్ణ అభినందుకు కావ్య మహేశ్వరి కావ్య నవ్విందని నిన్ను కొట్టిరా? దేనికోసం? వాళ్ళు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అట్లా పనిష్మెంట్ ఇచ్చే అధికార హోదా మరి స్కూల్ సైడ్ ఆయన సస్పెండ్ చేయడమో లేకపోతే ఏదో చేసే అధికారం నాకు తెలియజేస్తుంది. దాన్ని సంకటం సార్ ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. అట్లా పెట్టాలని ఏం లేదు. జరిగిన సంఘటన సంఘటనగా భావిస్తున్నాం. అట్లా జరగకూడదు. యాక్చువల్గా 15 ఏళ్ళు 16 ఏళ్ళ హెడ్ మాస్టర్ ఎక్కడ ఇటువంటి ఎప్పుడు జరగలేదు. మీ ఊళ్ళో పనిచేసిన